ఓం శ్రీ గురుభ్యో నమ. సేవా ధర్మం. మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవుడికి చేసే సేవ అసలు మాధవుడికి ఎలా చెందుతుంది? మాధవుడు ఎక్కడ ఉంటాడు, ఆయన ఉన్నాడో లేడో తెలిస్తే కదా సేవ చేసేది అనే సందిగ్ధ స్థితిలో చాలామందికి ఎదురవుతుంటుంది. భగవంతుడు మంచి పనులు చేసేవారికి కనిపిస్తాడు. ఆ మంచి పనులంటే ఎలాంటి పనులు అనేది మళ్ళీ ఉదయించే ప్రశ్న. మంచి పని అంటే నిష్కామ సేవా దృష్టితో, నారాయణ భక్తి పరాయణతంతో సంఘ సేవ చేయటమే. అలా సేవ చేసుకుంటూ పోతే ఎవరు భావించుకునే దేవుడు వారికి కనిపించే ఆనందాన్ని కలిగిస్తాడు. సేవా సంస్కరణ దృష్టితో కూడా జరుగుతుంటుంది. ఇటువంటి సంస్కారం భగవంతుడి దర్శనానికి దోహదకారిగా మారుతుంది. లోకాన్ని ఆరాధించడమే సాక్షాత్తు ఈశ్వర ఆరాధన అవుతుంది. లోకం అంటే ఏ ఒక్క కులం వారో తెగవారో కాదు, మానవ సమాజాన్ని అంతటినీ లోకమని అంటాం. ఈ ఒక్క విషయంలో ఉన్న సారాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే కులాలు, కుమ్ములాటలు, తెగలు, పోరు ఇవేవీ ఉండకూడదన్న విషయం కూడా ఇట్టే మనసుకు తడుతుంది. అసలు ఇలా ప్రవర్తించి గతంలో ఎవరైనా దైవాన్ని చూడగలిగారా అనిపించడం సహజమే. ఈ ప్రశ్నకు సమాధానంగా భాగవతంలోని రంతిదేవుడు అనే ఒక మహారాజు కనిపిస్తాడు. రంతిదేవుడు సర్వస్వాన్ని అర్తులకు అర్పించి తాను పేదరికాన్ని అనుభవించాడు. కూటికి నీటికి కరువు ఏర్పడిన తన దాన గుణాన్ని, సేవా గుణాన్ని మాత్రం ఆయన విడవడలేదు. తానొక్కడే కాక తన కుటుంబ సభ్యులు అందరితో కలిసి 48 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. ఆ మహారాజుకు ఆ మరుసటి రోజున పాయసం, కాసిన నీళ్లు లభ్యమయ్యాయి. 48 రోజుల సుదీర్ఘ ఉపవాస అనంతరం ఆ పదార్థాలను భుజించి ఆకలి తీర్చుకోవడానికి ఆ రాజు సంసిద్ధుడయ్యాడు. ఇంతలోనే ఓ అతిథి వచ్చి ఆహారం అభ్యర్థించాడు. రంతిదేవుడు ఆనందంగా ఆ అతిథికి పాయసాన్నంలో సగభాగం ఇచ్చాడు. ఆ అతిథి వెళ్ళిన తర్వాత మరొకడు తనకు ఆకలింటూ వచ్చాడు. రాజు తన దగ్గరున్న దానిలో మరొక భాగాన్ని ఇచ్చి అతడికి కూడా పంపాడు. ఆ తర్వాత కుక్కను వెంటబెట్టుకొని మరొకడు వచ్చాడు. రంతిదేవుడు మిగిలిన పాయసాన్ని అంతటిని అతగాడికి ఇచ్చి తృప్తిపరిచి పంపివేశాడు. ఇక రంతిదేవుడి దగ్గర ఆకలి తీర్చుకోవడానికి నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇంతలో మరొకడు వచ్చి తనకు ఎంత ఆకలిగా ఉన్నదని, ఎలాగైనా తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అన్నమో నీరో ఏదో ఒకటి ఇచ్చి కాపాడమని వేడుకున్నాడు. అప్పుడు రంతిదేవుడు తన దగ్గర మిగిలి ఉన్న నీరు అతిథి తాపాన్ని, ఆయాసాన్ని, బాధను పోగొట్టగలిగే అదే చాలునని అనుకున్నాడు. అనుకోవడమే తడువుగా నీరంతా ధారపోశాడు. అలా నిస్వార్థంగా ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తనకు చేతనైనంత సహాయం చేసి ఆదుకోవాలన్న ఒకే ఒక్క లక్ష్యం రంతిదేవుడికి భగవద్దర్శనం ప్రాప్తిని, మోక్షాన్ని ప్రసాదించింది. రంతిదేవుడు ఆనాడు తనను అర్థించడానికి వచ్చిన వారి కులాన్ని ప్రశ్నించలేదు. ఒకవేళ వచ్చినవాడు ఏ కులానికి చెందినవాడో తెలిసేలా ఉన్నా ఏమాత్రం ఎక్కువ తక్కువలను చూపలేదు. ఇటువంటి స్వచ్ఛమైన సేవ చేసేవాడే నిజమైన మాధవ సేవ చేసిన వాడవుతాడన్నది భారతీయ సనాతన ధర్మంలో అంతర్లీనంగా దాగి ఉన్న అద్భుత సత్యం. నిష్కామ సేవా దృష్టి, నారాయణ భక్తి పరాయణత్వంతో సంఘసేవ చేయాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. సోహం. ఇంకొక కథ అండి. కోరికలను హద్దులో ఉంచేది. విద్యకు, జ్ఞానానికి సమానమైన వస్తువు ఈ లోకంలో మరొకటి లేదు. మనం సన్మార్గంలో నడవాలంటే దానికి విద్య, జ్ఞానం రెండు కావాలి. ఈ రెండు ఎవరిలో ఉన్నాయో వారిని ఆశ్రయించి వాటిని పొందాలి. విద్య ద్వారా వ్యక్తి చరిత్ర నిర్మాణం జరుగుతుంది. జ్ఞానం ద్వారా శీలం నిర్మాణం అవుతుంది. ఇవి రెండు ఒకదాన్ని ఆశ్రయించి మరొకటి ఉంటాయి. మనిషి నడవడికకు, వినయ విధేయతలకు, ఆచార వ్యవహారాలకు ఇవే కారణాలు. ఈ మంచి లక్షణాలున్న వారే బుద్ధిమంతులు. సుస్థిరమైన బుద్ధి కలవాడే బలవంతుడు. మానవ సమాజము బుద్ధిమంతుల మీద ఆధారపడి ఉంటుంది. వీరి ద్వారా సంపూర్ణమైన మానవతా విలువలతో కూడిన నైతిక సమాజాన్ని నిర్మించుకోవచ్చు. జ్ఞానం ద్వారా వివేకం కలుగుతుంది. దానివల్ల సత్యాసత్యాలు విచక్షణ ఏర్పడుతుంది. అదే అతన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. అజ్ఞానం, అంధకారం తొలగిపోవాలంటే జ్ఞానులను ఆశ్రయించాలి. తనకంటే తక్కువైన వారి సాంగత్యం చేయడం వల్ల లాభం ఏమీ లేకపోగా తానే అల్పుడైపోతాడు. తనతో సమానమైన వారితో స్నేహం కూడా విశేష లాభకారి కాదు. కానీ తనకంటే శ్రేష్ఠులైన వారిని ఆశ్రయించడం వల్ల
స్వయంగా వ్యక్తి విజ్ఞతను పొందుతాడు. అందుకే గుణవంతులు, సాధువులు, మహాత్ములను ఆశ్రయించి ఉండటమే శ్రేయస్కరం. దీనికి నీతి శాస్త్రంలో ఒక దృష్టాంతం ఉంది. ఒక మహాత్ముడి భిక్ష కోసం ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి గృహలక్ష్మి భిక్షనిచ్చి చేతులు జోడించి, మహాత్మా, నాకు జ్ఞానోపదేశం చేయండి అని ప్రార్థించింది. అందుకు ఆ సాధువు, అమ్మా, ఈరోజు కాదు, రేపు ఉపదేశం ఇస్తానని చెప్పాడు. అయితే రేపు మీరు మా ఇంటికే ముందుగా వచ్చి భిక్ష స్వీకరించాలని ఆ ఇల్లాలు కోరింది. అట్లాగేనని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత తన భిక్షాపాత్రలో కొంత చెత్త చెదారం వేసుకుని ఆ గృహిణి ఇంటి ముందు నిలబడి ఓం తత్సత్ అన్నాడు. సాధువు కోసం ఎదురు చూస్తున్న గృహిణి ప్రత్యేకంగా తయారు చేసిన పరమాన్నాన్ని పాత్రలో వేయబోయింది. అందులో ఉన్న చెత్తను చూసి, అయ్యో, ఇందులో వ్యర్థ పదార్థాలున్నాయని చెప్పింది. ఇట్లాంటి మురికిలో పాయసం వేస్తే చెడిపోదా? ఇలా ఇలా ఇవ్వండి, శుభ్రం చేసి తెస్తానని అంది. అందుకు ఆ సాధు, అమ్మ, దీన్ని శుభ్రం చేసిన తర్వాత పాయసం వేస్తే చెడిపోదు కదా. అట్లాగే నా ఉపదేశం వినేందుకు ముందు నీలోని చింతల్ని, చెత్తను, చెడు సంస్కారాలనే పేడను తొలగించుకో. ఆ తర్వాత జ్ఞానోపదేశం అనే అమృతం అందులో వేయవచ్చు. అప్పుడే బుద్ధి వికసిస్తుంది, లాభం కలుగుతుంది. ఉపదేశం అనే అమృతాన్ని స్వీకరించాలంటే ముందుగా మనస్సును శుభ్రం చేసుకోవాలి. అందులోని కుసంస్కారాలను విడిచిపెట్టాలి. అప్పుడే జ్ఞానజ్యోతి హృదయంలో ప్రకాశిస్తుంది అని ప్రబోధించాడు. బుద్ధి నశిస్తే మనిషికి సమస్తం నశిస్తుంది. సమస్త రోగాలకు మూల కారణం బుద్ధి నాశనమే. దీనివల్ల శారీరక రోగాలే కాదు, సామాజిక, రాజకీయ, నైతిక, ఆర్థిక, ఆధ్యాత్మికమైన అనేక వ్యాధులు కలుగుతాయి. శ్రీకృష్ణ భగవానుడు బుద్ధి నాశనమైతే మహావినాశనం సంభవిస్తుందని ఉపదేశించాడు. సమస్త జీవన వ్యవహారాలకు బుద్ధి ప్రధానమైంది. జ్ఞానం వల్ల మనసు పవిత్రమవుతుంది, జీవనం సఫలమవుతుంది, సమాజంలో సమగ్ర వికాసం కలుగుతుంది. మన కోరికలను హద్దులో ఉంచేదే బుద్ధి. మర్యాదలను అతిక్రమించకుండా చూసేదే బుద్ధి. నదులు హద్దు మీరినంత వరకు పైర్లు పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. ఆ నదులే హద్దు మీరితే వరద రూపంలో గ్రామాలను, పట్టణాలను, పాడి పంటలను ముంచేస్తాయి. అందుకే మన శాస్త్రాలు అతి సర్వత్ర వర్జయేత్ ఇది అని ఘోషించాయి. బుద్ధి నశిస్తే మనిషికి సమస్తం నశించినట్లే. ఓం తత్సత్.